దేవుణ్ణి ప్రేమించడం అయితే చాలా సులభం. మనిషిని ప్రేమించడం చాలా కష్టం. దేవుణ్ణి ప్రేమించడానికి పెద్ద ఖర్చేమి కాదు. కానీ మనిషిని ప్రేమించడానికి, అతనితో బంధం కొనసాగించడానికి లోతైన అవగాహన అవసరం అంటాడు ఫ్రెడరిక్ నీషే. మీ జీవితంలో ఇప్పటికీ చాలామందినే కలిసి ఉంటారు. ఇంట్లో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇంటి పక్కళ్ళు, క్లాస్మేట్స్, కొలీగ్స్, మీరు మనతో రోజు ప్రయాణించేవాళ్ళు, ఇలా చాలామందిని కలిసి ఉంటారు. వాళ్ళలో ఇప్పటికే మీరు చాలామందితో ఇప్పటికే అభిప్రాయ భేదాలు ఏర్పడి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళ మీద కోపం రావచ్చు, వాళ్ళతో గొడవపడి ఉండొచ్చు. కానీ దేవుడితో ఎప్పుడైనా మీరు గొడవపడ్డారా? దేవుడితో అభిప్రాయ భేదాలు వచ్చాయా? అయినా మీరు దేవుని నమ్ముతారు, దేవుడితో మీకున్న అనుబంధాన్ని కొనసాగిస్తారు. కానీ మనిషితో అలా కాదు. వాడికి కష్టం వస్తే వెళ్ళాలి, బాధ వస్తే పంచుకోవాలి, సంతోషం వస్తే పంచుకోవాలి, ప్రేమించాలి, భరించాలి, ఇలా చాలా చాలా చేయాలి. అందుకే దేవుణ్ణి ప్రేమించడం చాలా సులభమైన పని, మనిషిని ప్రేమించడం చాలా కష్టమైన పని. ఫ్రెడరిక్ నీషే మనిషి గురించి మాట్లాడుతూ మరో చోట ఇలా అంటాడు: మనుషులు వింటారు కానీ అర్థం చేసుకోరు అని. నిజమే, మనం చాలా చాలా వింటాము, కానీ మనం విన్నవన్నీ అర్థం చేసుకోము. అర్థం చేసుకోవడం అంటే మనం విన్న వాటికి రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వడం. రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి తేడా తెలియని మనిషితో ప్రయాణం చాలా కష్టమైన పనే. మరో చోట మనిషి అంటేనే ఒక కలుషితమైన ప్రవాహం అంటాడు ఫ్రెడరిక్ నీషే. నిజమే కదా. అమ్మతో అబద్ధం చెప్పడం మొదలు ప్రపంచాన్ని మోసం చేసే వరకు మనిషి కలుషితం అవడం మనకి కొత్తమే కాదు. మనిషిలో ప్రేమించగలిగేది ఏదంటే అతనిలో ఉండే సూపర్ మ్యాన్ మూలాలు అంటాడు నీషే. అసలు సూపర్ మ్యాన్ మూలాలు ఎలా ఉంటాయి? మనం మామూలు విషయాలకి మనిషిని ప్రేమిస్తాం, ద్వేషిస్తాం. మనకు సహాయం చేశాడనో, లేకపోతే మనకు నచ్చినట్టు లేడనో. కానీ నిజంగా మనిషిలో సూపర్ మ్యాన్ మూలాలు ఎలా డిఫైన్ చేస్తాం? మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, మనం ఎంత బాగా సాల్వ్ చేసుకోగలుగుతాం, అదే సూపర్ మ్యానిజం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎంత బాగా సాల్వ్ చేస్తాం, అదే సూపర్ మ్యానిజం. ఈ ప్రపంచం నిండా ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, అదే సూపర్ మ్యానిజం. కానీ మనం ఏం చేస్తాం? పక్కవాడికి సమస్య వస్తే మనం నవ్వుతూ కూర్చుంటాం. ప్రపంచానికి సమస్య వస్తే మంది కాదనుకుంటాం. మనం సూపర్ మ్యాన్లం కాదు కదా, అందుకే ఇలాగ ఆలోచిస్తాం. నాకు అర్థమైన నీషే మనిషి ఎవరంటే, నీషే మనిషినే కాదు, నిజమైన మనిషి కూడా. బయట నుంచి తనకు కనపడుతున్న ఒక విధానంలో జీవించడం కాదు, తన లోపల నుంచి తనకు తెలిసిన ఒక విధానంలో బతకగలిగే వాళ్ళే నిజమైన మనుషులు. సింపుల్గా చెప్పాలంటే, మీ జీవితంలో మీ సక్సెస్కి మీరే డెఫినేషన్ ఇచ్చుకోవాలి, మీ ఫెయిల్యూర్కి మీరే డెఫినేషన్ ఇచ్చుకోవాలి. దేనికైనా ప్రపంచం ఇచ్చిన డెఫినేషన్లో మీరు లేకపోవడము, మీ లోపల నుంచి మీరు బతకడం. మరో చోట మనిషి గురించి మాట్లాడతా నీషే ఇలా అంటాడు: ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళీ చనిపోడు అంటాడు. ఇక్కడ చనిపోవడం అంటే ప్రాణం పోవడం కాదు, కలలు గండం, ఆశపడడం, ఊహించుకోవడం, భవిష్యత్తులో తాను ఇలా ఉండాలనుకోవడం, ఇలా ఏది చేయని వాళ్ళు చనిపోయినట్టే లెక్క. ఓన్లీ డెడ్ ఫిషే కదా ప్రవాహంలో కొట్టుకుపోయేది. రేపెందుకు బతకాలో తెలియని ఒక మనిషికి రేపెందుకు? ఫైనల్గా మనుషుల గురించి మాట్లాడతా, మందతో మాట్లాడడం అనేది పూర్తిగా టైం వేస్ట్ అంటాడు నీషే. గొర్రెలు మాత్రమే భయంతో నిండి ఉంటాయి, ఒంటరిగా ఉండడానికి భయపడతాయి. అందుకే అవి గుంపులో నివసిస్తాయి, గుంపులో కలిసి కదులుతాయి. ఏ రెండు గొర్రెల మధ్యన ఖాళీ కూడా ఉండదు. అవి ఒకదాని శరీరాన్ని ఇంకొకటి రుద్దుకుంటూ వెచ్చగా, హాయిగా, నేను ఒంటరిగా లేను, నాతో పాటు ఇంకా వేలాది గొర్రెలు ఉన్నాయనే భావంతో ముందుకు కదులుతాయట. అందుకే మందలో బతికేయడం మానేయండి, బతకడం అంటే ఏంటో తెలుస్తుంది.